ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడుతుంది. అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చరు ఏర్పాటు చేసుకోవడానికి కానీ 175 నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జిని పెట్టుకునే ప్రయత్నం కానీ, అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని. జస్ట్ ఊరికే పార్టీ పేరు, గాజు గ్లాస్ గుర్తు ఈ రెండు పెట్టుకున్నాడు. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు 100% ఓన్డ్ సబ్సిడరీ కింద చంద్రబాబు నాయుడు అందరిని డిసైడ్ చేస్తారు. ఇక్కడ విమర్శలను అక్కడ తీసుకెళ్లొచ్చు. అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు గంటూ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఆఖరికి ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. ఇప్పటికైనా రియలైజ్ కావాలా. అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం, 175 స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం, అందులో ఇంకోరిని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళకి అనగడం, ఆ 24లో కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం, అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. బ్రహ్మాండమైనటువంటి క్యాండిడేట్ లిస్ట్ ఇవాళ రోజున ఇవ్వంగానే వాళ్ళలో వణుకు మొదలైపోయింది. దాంతో ఎక్కడైతే అంటే అసలు ఇప్పటి వరకు కూడా వాళ్ళు కనీసం ఒక్క టికెట్ కూడా వాళ్ళు ప్రకటించాల. 6 సార్లు ఎవరు లిస్టులు ఇచ్చామన్నారో ఆ లిస్టులన్నీ కూడా ఇన్ఛార్జీలు అనేటువంటిది మేము ఎప్పుడో ఇచ్చామట. తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఎప్పుడో ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీస్కి ఇన్ఛార్జెస్ ఉన్నారు. కానీ ఇవాళ టికెట్లకు సంబంధించినటువంటి ప్రకటన ఏదైతే జరిగిందో అలాంటి ప్రకటన ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటిది చేయలేదు. అసలు నిజంగా మాట్లాడితే వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మళ్ళీ రాబోయే దీంట్లో మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకుని తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటి దాని మీద వాళ్ళకే ఒక స్పష్టత లేదు. ఆయన పులివెందుల నుంచి పోటీ చేస్తారా, జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తారా, ఇంకెక్కడి నుంచి అన్నా పోటీ చేస్తారా, అసలు పోటీ చేస్తారా చెయ్యరా, పరిస్థితి ఏంట్రా నాయన అంటే వాళ్ళ దగ్గర అసలు కనీసం దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ కూడా లేదు. ఇవేవి క్లారిటీ లేకుండానే ఏదో ఇవాళ తెలుగుదేశం జనసేన ఒక లిస్ట్ ఇవ్వగానే ఆ సీఎం నుంచి ఏదో ఆదేశాలు వచ్చి ఉంటాయి, ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదో స్క్రిప్ట్ వచ్చి ఉంటుందని చెప్పి ఆ స్క్రిప్ట్ను పట్టుకొని ఈ పేటీఎం నేతలందరూ కూడా మైకుల ముందరకు వచ్చేసి మాట్లాడడం మొదలు పెట్టేశారు. ఒకటే చెప్తున్నాం మేము ఇవాళ రోజున, అసలు మా లిస్టుని చూసి మీకు భయం ఎందుకు అవుతుంది అంటే ఇవాళ రోజున అటు మేము సామాజిక న్యాయం కానివ్వండి, ఏ రకంగా తీసుకున్నా సరే తెలుగుదేశం జనసేన ఇచ్చినటువంటి మొదటి లిస్టు బ్రహ్మాండంగా ఉంది అనేటువంటిది ప్రజలు అనుకుంటున్నటువంటి మాట. ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులు ఖచ్చితంగా రేపు పొద్దున్న గెలుపుని అలా ఆస్వాదించి అక్కడ అసెంబ్లీలో కూర్చునేటువంటి అభ్యర్థులు అనేటువంటిది మాత్రం జనాలు కూడా ప్రజలు కూడా చాలా క్లియర్గా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ మీరు గమనిస్తే కనుక 99 క్యాండిడేట్లను మేము ఇవాళ మా అభ్యర్థులుగా ప్రకటించిన లిస్ట్ ఏదైతే ఉందో ఆ 99 మందిలో 63 మంది గ్రాడ్యుయేట్స్, 30 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 3 డాక్టర్లు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, 2 PhDలు, అలానే మా మొత్తం దీంట్లో మేము ఒక 11 మంది మాదిక సామాజిక వర్గాన్ని నుంచి, ఒక 8 మందికి మాల సామాజిక వర్గాన్ని నుంచి, అలానే ఓవరాల్గా 15% సీట్లు మేము మహిళలకు కేటాయిస్తూ నేను ఇందాక చెప్పినట్టుగా అటు సామాజిక న్యాయం కావచ్చు ప్రతి దీంట్లో కూడా మేము న్యాయం చేస్తూ ముందరికి వెళ్ళాం.